ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మేము నేర్చుకొనబోతుండగా ప్రభా, మీ యొక్క వాక్య ప్రకారం నడుచుకొనడానికి ప్రభా, ఈరోజు ప్రభా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు చదువుకుందాము. ఇది మనకు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు 14వ వచనంలో కదా. సో లోకమునకు వెలుగై ఉన్నారు, దానికైనా పైన మనము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చూసాము. అయితే ఇంగ్లీష్లో అది ఎర్త్కి, అంటే యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఉప్పు ఏమో భూమికి అంటే గ్రౌండ్కి రిలేటెడ్గా చెప్పారు. లైట్ వచ్చేసి లోకమునకు, అంటే ఇట్ షైన్స్ ఆన్ ద టాప్, అంటే పైన వెలుగునిస్తుంది కదా. లైట్ అనేది పైన ఉంటుంది, కింద ఉండదు. సో పైన కింద, అంటే ఉప్పు ఏమో భూమికి, పైన వెలుగు పైన. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే టాప్ టు బాటమ్ మనమే ఉప్పై ఉన్నాం, మనమే వెలుగై ఉన్నాము. అయితే ఇక్కడ మనము ఇప్పుడు ప్రస్తుతం వెలుగు గురించి చూద్దాము. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో వెలుగు ఆల్రెడీ మనం అయ్యున్నాము, కానీ ఆ వెలుగుని మనము ఎలా ప్రకాశింపచేయాలి, ఎలా దేవుని ద్వారా మనం ఆ వెలుగుని చూపించగలుగుతాము అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఇక్కడ నెక్స్ట్ వచనం చూసుకుంటే, అ సిటీ ఆన్ అ హిల్ కెనాట్ బీ హిడెన్, అంటే కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. అంటే టాప్లో ఉంటుంది, అంటే కొండ అనేది టాపెస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కనిపించకపోవడానికి ఛాన్స్ లేదు. అందరూ ఇలా పైకి ఎత్తగానే కనిపిస్తుంది. అట్లనే నీదర్ డూ పీపుల్ లైట్ అ ల్యాంప్ అండ్ పుట్ ఇట్ అండర్ అ బోల్ కింద పెడితే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఆరిపోతుంది కదా. సో వెలుగు ఒకవేళ క్యాండిల్ని ఒక బౌల్ కింద పెట్టేస్తే అది ఉన్నంతసేపు కాసేపు ఉండి ఆరిపోతుంది. కానీ మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ ఏం చేస్తారు, ఇన్స్టెడ్ దే పుట్ ఇట్ ఆన్ ఇట్స్ స్టాండ్ అండ్ ఇట్ గివ్స్ లైట్ టు ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్. సో ఇక్కడ చూసుకుంటే మనకు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకాయి దీపస్తంభము మీదనే పెట్టుదురు. సో ఇప్పుడు ఈ లైట్, అంటే ఈ క్యాండిల్ కానీ లైట్ కానీ ఎక్కడ పెడుతున్నాం మనం, దీపస్తంభము అంటే ఒక పెద్దగా పొడుగ్గా ఉన్న స్టాండ్ మీద పెడితే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగునిస్తుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆలోచిద్దాం. మనము ఒక వెలుగై ఉన్నాం. సపోజ్ మనం ఒక మదర్ అయితే, మదర్ ఇంట్లో ఉన్న అందరికీ వెలుగై ఉన్నది. అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, హస్బెండ్కి, ఇంకా అంతేకాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఎంతమంది ఉంటే అందరూ ఫ్యామిలీస్ మెంబర్స్కి ఈ మదర్ ఏమైంది, వెలుగై ఉంది. అదే ఫాదర్ అయి ఉంటే ఆ ఫాదర్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగై ఉండాలి. అట్లనే అంటే ఇన్ ద సేమ్ వే అని ఉంది ఇంగ్లీష్లో, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ that they may see your good deed and praise your Father in heaven. సో ఎలా అయితే ఇంటిలో ఉన్న వారందరికీ క్యాండిల్ లైట్, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ లైట్ ఇస్తుందో, అలాగునని మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో ప్రకాశింపనీయుడి అని అంటే మనము ప్రకాశింపనివ్వాలి. అంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆ వెలుగును వేరే వారికి కనిపించేటట్టుగా, అంటే ఆ ప్రకాశం అనేది వేరే వారికి కనిపించే రకంగా మన జీవితము ఉండాలి. అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఆ వెలుగుని వేరే వారికి ప్రకాశింపచేసేది మన రెస్పాన్సిబిలిటీ. అయితే ఇక్కడ యాంప్లిఫైడ్లో రాసి ఉంటుంది ఏంటంటే 5వ అధ్యాయం ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ in such a way that they may see your good deeds and moral excellence and recognize and honor and glorify your Father who is in heaven. అంటే మన యొక్క ప్రతి ప్రవర్తన కూడా, అంటే గుడ్ డీడ్స్ అంటే మంచి ప్రవర్తన, మంచి పనులు, సత్క్రియలు, అండ్ మోరల్ ఎక్సలెన్స్ అండ్ రికగ్నైజ్ అండ్ ఆనర్ అండ్ గ్లోరిఫై, అంటే
వాళ్ళు గుర్తుపట్టే అంత రీతిగా మన యొక్క సత్క్రియలు ప్రకాశమానంగా ఉండాలి. సో అంటే ప్రతి ఒక్కరికి ఇంటిలోనే కాకుండా వేరే వారు కూడా, అంటే బయట వాళ్ళు కూడా మన యొక్క సత్క్రియలు చూసి ఎవరిని ఆరాధిస్తారంట, ఎవరిని గణపరుస్తారట, దేవుణ్ణి గణపరుస్తారంట. అసలు అంటే ఇక్కడే ఈ పాయింట్లోనే మొత్తం దాగి ఉంది. ఏంటంటే మన యొక్క సత్క్రియలే వేరే వారిని దేవుని తట్టు తిరిగేలాగా చేస్తాయి. మన యొక్క ప్రతి పని వెలుగు అంటే ప్రకాశమానంగా ఉంటే ప్రతి ఒక్కరు అంటే దేవుడు లేని వారు కూడా, దేవుడిని కలిగి లేని వారు కూడా దేవుని తట్టు తిరిగే అవకాశం మన జీవితాల ద్వారానే ఉంది. సో లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ ఇన్ సచ్ అ వే, అంటే ఏ రకంగా వెలగాలి అని అంటే ప్రతి ఒక్కరు నీ యొక్క సత్క్రియ చూసి దేవుని తట్టు తిరిగి దేవుని గ్లోరిఫై చేసేలాగున, అంటే మన ప్రతి యాక్షన్లో కూడా దేవుడు కనిపించాలి. మన ముఖము, మన యొక్క చేష్టలు, మన యొక్క ప్రవర్తన ప్రతిది కూడా వెలుగువంతంగా ఉండాలి. సో ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో మనం గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద వెలుగు ఉంది, మనమే వెలుగై ఉన్నాము కదా. సో మనమే వెలుగై ఉన్నాము ఆల్రెడీ, కానీ మనమే వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగుని మనం ఎలా ప్రకాశింపజేస్తాం? అది ఎక్కడ రాసిందంటే యెషయా 58వ అధ్యాయంలో చూసుకుంటే యాక్చువల్లీ అక్కడ ఉపవాసం గురించి రాసుంటుంది. అయితే నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనేది రాసుంటుంది. 58వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదువుతాను నేను. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, అంటే ఇక్కడ ఏంటంటే ఎలా మనము నడుచుకోవాలో, అంటే ప్రాక్టికల్గా మనము ఎలా నడుచుకోవాలో ఇక్కడ రాస్తుంది. ఏంటంటే 7వ వచనం 58:7, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అనుకుంటూ కిందేం రాస్తాడంటే, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. సో ఇవన్నీ ప్రాక్టికల్గా మనము చేయాల్సిన, ప్రతిదినంలో చేయాల్సిన పనులు. ఎవరైనా ఆకలిగా ఉంటే మనం పెట్టాలంటే కైండ్ హార్ట్ మనకు ఉండాలి. దేవునికి యేసుక్రీస్తుకి ఎంత హృదయం ఉంది, ఎంత లవ్వింగ్ హార్ట్ ఉంది, అన్కండిషనల్ లవ్ కదా. సో వేరే ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ళ బాధ మన బాధలాగా తీసుకోగలిగితేనే, వాళ్ళ ఆకలి మన ఆకలిలాగా తీసుకోగలిగితేనే ఆ యొక్క లవ్ని, ఆ యొక్క ప్రేమని మనం పంచగలుగుతాం. సో ఇవన్నీ మనకు లిస్ట్ ఆఫ్ థింగ్స్ మనం ఏమేం చేయాలో రాసింది. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టాలి, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. అసలు ఇది మన ఫ్యామిలీస్లో చూసుకుంటే ఫ్యామిలీస్లో గొడవలు ఉండకుండా ఉండవు కదా. సో ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళ దగ్గర, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ దగ్గర ముఖము తిప్పుకునే అంత పరిస్థితులు వస్తూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ మనము చాలా సింపుల్గా ఆమె చేసింది, సో నేను చేసా, సో ఇవన్నీ చీటికి మాటికి కొట్టుకునేవి, చాలా చీప్ థింగ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనము మన స్టాండర్డ్ ఏంటో అర్థం చేసుకోవాలి. మన వెలుగు ప్రకాశింప చేయడం అని అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేయాలి. నీ రక్త సంబంధికి, అంటే నీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖం తప్పింపకుండుటకు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనుటయు, అంటే బయట ఎవరైతే బాధలలో ఉన్నారో వాళ్ళని ఇంట్లో చేర్చుకోవాలంట. అసలు ఇంత పనులు చేయాలంటే ఎంత పెద్ద హృదయం కావాలి కదా. అలాగే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నీవాలంట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ చేసిన ఎడలా, అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేయాలి. సో ఇవి చేసిన ఎడలా మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. దాని తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా రాసింది. ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. సో మనల్లో కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి, స్వస్థత మనకు శీఘ్రంగా ఎందుకు రావట్లేదంటే ఎక్కడో మనం ఏ విషయంలోనూ మనం తప్పు చేస్తున్నాం. వీటన్నిటిలో ఈ లిస్టులో మనం ఎక్కడో తప్పుపోతున్నామని కూడా మనం గ్రహించాలి. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇంకా దేవుని గ్లోరీ అంటే కంప్లీట్గా
మనల్ని నడిపిస్తానే ఉంటుంది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేయకుండా దేవునికి కలిగిన హృదయం మనం కలిగి ఉండకుండా దేవా నాకు ఉత్తరం ఇవ్వట్లేదు, దేవా నువ్వు బాగు చేయట్లేదు, దేవా నువ్వు నన్ను చూడట్లేదు అని అంటే కాదు. మనకు కొన్ని వెలుగుగా ఉండాలి అని అంటే కొన్ని ప్రాక్టికల్గా మనం చేయాల్సినవి ఉన్నాయి, దానిపైన కూడా చాలా ఉన్నాయి. సో మనము ఇవన్నీ సబ్మిసివ్ తోటి, అంటే హంబుల్నెస్ తోటి, లేకపోతే దేవుని మీద ఉన్న ప్రేమ మనము ఇతరుల పట్ల కలిగి ఉంటే మాత్రమే వీటన్నిటిని మనం పొందుకోగలుగుతాం. ఇంకా ఎక్కడో ఏదో లోపం ఉంది అని అంటే మనం వీటిలో ఎక్కడో మనము పొరపడుతున్నాము, మనం చేయట్లేదు అని అర్థం. సో నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. సో మనం మొరపెట్టగానే ఏం జరుగుతుంది? నేనున్నా అంటున్నాడు. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. సో మనకు జనరల్గా అందరిలో లోకస్తులతోనే ఉంటున్నాం కాబట్టి వీటన్నిటికీ కామన్గా పడిపోయే అవకాశం ఉంది. ఏంటి అంటే మనము ఇతరులని బాధించలేకపోయినా కానీ సమ్టైమ్స్ ఏం చేస్తాం, వేరే వాళ్ళని వేలు పెట్టి చూపిస్తాం. అంటే నువ్వు చేయబట్టే ఇలా జరిగింది, లేకపోతే ఇది అంతా తిరస్కారం చేయొచ్చు, లేకపోతే చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు. అంటే ఇవన్నిటిని మానివేయాలంట. చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం అంటే ఏంటి? ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఆ చెడుదాన్నే ఫోకస్ చేసుకుంటూ ఇంత జరిగింది కదా, దీనివల్లే అయింది కదా, దీనివల్లే అయింది కదా, ఇలానే జరిగింది కదా అని ఇట్లా దానినే పాయింట్అవుట్ చేసుకుంటూ చెడ్డదానిని బట్టి మాట్లాడుతాయి. అంటే జడ్జిమెంటల్ హార్ట్ అనమాట. ఇది నువ్వు అలా చేసావుగా, అందుకే నీకు ఇలా జరిగింది, ఇది ఇలా అయింది కదా, అందుకే మనం ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో వీటన్నిటిని బట్టి ఆ జ్ఞానము, ఆ తెలివి లేకుండా మాట్లాడటం బట్టి కూడా మనం ఏం చేస్తాం? దేవుని యొక్క వెలుగును కోల్పోతాం. సో ఇక్కడ అట్లా మాట్లాడడం మనం ఏం చేయాలంట? నీవు మానేసేయాలి, కంప్లీట్గా మానేసేసి అప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్? ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడలా. ఆశించిన వారికి, ఎవరైనా ఆశ కలిగి ఉన్నారనుకోండి, వారి ఆశని మనం గ్రహించేవారిలాగా ఉండాలి. అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం అని అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆ డిజైర్ ఫుల్ఫిల్ అయ్యేదాకా అబ్బా ఇది వస్తే బాగుండు, ఇది తింటే బాగుండు అని మనం ఎలా అనుకుంటామో, వేరే వారికి ఏదైతే ఆశ ఉందో ఆ ఆశని కూడా మనము తీర్చేవారిలాగా, అంటే ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, అంటే ఆ ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలిని కూడా మనం గుర్తించే అంత జ్ఞానం మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా శ్రమపడిన వానిని తృప్తిపరచాలి. అంటే మనము వేరే వారి గురించి ఎంత ఆలోచించాలో ఇక్కడ ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది కదా. సో ఇట్లా ఈ తృప్తిపరచిన ఎడల, ఇలా చేసిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. లోకమంతా అంధకారమే కదండి, ఇప్పుడు చీకటిలోనే ఉన్నది, లోకమంతా చీకటిలోనే ఉంది కదా. కానీ చీకటిలో మన వెలుగు ప్రకాశించాలి అని అంటే వీటన్నిటిని మనం చేయాలి. అంటే అసలు మనం ఫ్యామిలీలోనే అంటే బ్లడ్ రిలేషన్స్ మధ్యలోనే సరిగా లేకపోతే, మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, కనికరం కలిగి, ఒకరి పట్ల ఒకరు మర్సీని కలిగి ఉండకపోతే మనము వెలుగుగా ఎలా ఉంటాం? సో ఇది ప్రాక్టికల్, డైలీ బేసిస్లో మనం చేయాల్సిన పనులు ఇవి. అప్పుడు అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఎంత చీకటి చుట్టుముట్టినా మనకు మధ్యాహ్నం ఎలా ఉంటుంది? డే లైట్ ఫుల్ బ్రైట్గా ఉంటుంది కదా. ఎంత అంధకారం ఉన్నా కానీ మనకు మాత్రం మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును కదా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. సో మనకు ఎముకలు బలపరచాలంటే ఏంటి? మన లోపల బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏంటి? ఎప్పుడైతే మనము ఇవన్నీ చేస్తామో ఆయన ఎముకల్ని కూడా బలపరుస్తాడంట. అంటే మనము ఇంకో వచనం కూడా ఉంది కదా, వాక్యము నీ లోపల ఎముకలలోకి మూలుగలోనికి దూరినంతగా. అంటే చూడండి, ఇప్పుడు వాక్యమే మన లోపట ఉంటే ఇవన్నీ చేయడం చాలా ఈజీ. అంటే క్షమించడం చాలా ఈజీ. యేసుక్రీస్తు ఎలా క్షమించాడో, ఎలా ఎంత హంబుల్నెస్ చూపించాడో ఆయన మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎలా శిష్యుల యొక్క పాదములు కడిగి, మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేరు కానీ ఫ్యూచర్లో అర్థమవుద్ది మీకు. అంటే ఏంటి? అప్పుడు ఆయనకి అర్థం కాదు, అక్కడ శిష్యులకి కాళ్ళు కడుగుతా ఉంటే, ఎందుకు దేవా ఎందుకు కడుగుతున్నావు, వద్దొద్దు మమ్మల్ని కడగకు అంటే వాళ్ళు ఫిజికల్ వేలో ఆలోచించారు. కానీ
ఆత్మీయంగా దేవుడు అక్కడ చూపించింది యేసుక్రీస్తు ఏంటంటే, మీరు ఇంత దీన మనస్కులై ఒకరి కొరకు ఒకరు పరిచర్య చేసుకోవాలి. ఒకరికొకరు ఒకరు ఇంతగా ఆలోచించాలి. నేనెలా పాదములు కడుగుతున్నానో అలా ఒక్కొక్కరిని అంత రెస్పెక్ట్‌గా మీరు చూసుకోవాలి. అంత ప్రేమించాలి అని ఫ్యూచర్‌లో మనందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాడు. సో, ఇది మనము ప్రాక్టికల్‌గా వీటన్నిటిని చేస్తా ఉంటేనే మనము ఈ వెలుగుని చూపించినట్టుగా లెక్క. సో, ఇప్పుడు ఇంకేముంది నెక్స్ట్ వచనం, నీవు నీరు కట్టిన తోటవడలను ఎప్పుడునూ ఒబుక్కుచుండు నీటి ఊట వలె ఉండెదవు. సో, ఇవన్నీ ప్రామిసెస్ ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రామిస్‌ల మీద ఫోకస్ చేస్తాం. కానీ మన బాధ్యతల మీద ఫోకస్ చేయం. చాలాసార్లు ఏమవుద్దంటే బాధ్యతలు పక్కకు పెట్టేసి ప్రామిస్‌లన్నీ మనకు కావాలి, పొందుకోవాలి. లెట్ అస్ రిసీవ్ ప్రామిసెస్. యెస్, ఆయన ప్రామిస్‌లన్నీ యెస్ అండ్ ఆమెన్. కానీ మనము చేయవలసిన బాధ్యతలు మనం చేయకుండా వీటన్నిటిని పొందుకోవాలి, మన వెలుగు ప్రకాశింప చేయాలి అని అంటే కానే కాదు. డిమ్ లైట్గా గుడిగుడిగా వెలుగుతున్నట్టు లెక్క మనం. సో, మనము వీటన్నిటిని పాటించాలి. ఇవన్నీ పాటించేవి అప్పుడు మాత్రమే చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. సో, మనం ఎక్కడికి వెళ్ళినా అంటే ఇంట్లో, ముఖ్యంగా ఇంటిలోనే మనము వెలుగు. ఎవరికి? అందరికీ, టు ఎవ్రీవన్. ఒక మదర్గా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక డాటర్గా మనం ఏంటి ప్రతి ఒక్కరికి వెలుగై ఉన్నాం. సో, ప్రతి ఒక్కరికి వెలుగు కనిపించాలంటే మన ఉదయం నుంచి పడుకునే వరకు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మన యొక్క బిహేవియర్ ఉంది. సో, వీటన్నిటిని మనం గమనించుకోవాలి. మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత కైండ్ హార్టెడ్తో ఉన్నాం, మనం ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాం, మనం వేరే వారి పట్ల ఎలాంటి దయాహృదయం కలిగి ఉన్నాం. సో, అవే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం క్రూరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా క్రూరంగానే మాట్లాడతారు. మనం హేట్రెడ్నెస్ మాట్లాడితే వాళ్ళు కూడా సేమ్ హేట్రెడ్నెస్ మాట్లాడతారు. సో, అలాగే మనం చేసే ప్రతి పని ఇంటిలో ఫస్ట్ వెలుగును తీసుకొస్తుంది. ఆ తర్వాత బయట వారికి కూడా వెలుగు తీసుకొస్తుంది. ఎప్పుడు అనంటే మనం ఇవన్నీ చేసినప్పుడు. అయితే మనం ఇంకొక వచనం చూద్దాం. వెలుగులోనే ఇంకొక డిఫరెంట్ చూద్దాము. యెషయా 53:10 60వ అధ్యాయము 1-2. యెషయా 60వ అధ్యాయము 1-3 వచనం వరకు. సో, ఇప్పుడు నీకు ఇక్కడ మనకి చూసుకుంటే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఇంకా పైన కూడా మనము దేవుని యొక్క వెలుగు గురించి చూసాం కదా. అలాగూ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అని. సో, ఇక్కడ ఇంకొక వచనం చూద్దాం. యెషయా 60వ అధ్యాయము 1-3 వరకు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. సో, దేవుడు ఏమంటున్నాడంటే నీకు వెలుగు వచ్చింది, నువ్వు లేవాలి. నువ్వు లేవకుండా, తేజరిల్లుము అంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తేజరిల్లుము అంటే కమాన్, యాక్ట్. మనం యాక్ట్ చేయకపోతే, అంటే లేసి నిలవపడి మన యొక్క క్రియలు చూపించకపోతే మన యొక్క లైట్ ఎట్లా తేజరిల్లుతుంది? సో, అట్లానే నీకు వెలుగు వచ్చినది, లెమ్ము అంటే యూ హ్యావ్ టు గెటప్. వాళ్ళ లేజీగా మనం ఉండి దేవుడి పని దేవుడు చేసుకుంటాడు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పాస్టర్ల పని పాస్టర్లు చేసుకుంటారు. అట్లా కాదు. ఏ ఇంటిలో ఎక్కడ మనం ఎప్పుడు ఉన్నా కానీ ఒకటే మనము మనమే వెలుగై ఉన్నాము అనేది మర్చిపోవద్దు. సో, మనము మన ఫ్యామిలీకి ఫస్ట్ వెలుగు, అలాగే బయటి వారికి. సో, మనకు వెలుగు వచ్చి ఉంది, లెమ్మంటున్నాడు దేవుడు. తర్వాత యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. సో, దేవుడి మహిమ మన మీద ఉదయించాలని ఎప్పుడు రెడీగా ఉంది. బట్ మనం రెడీగా ఉన్నామా? చూడుము, భూమిని చీకటి కమ్ముకున్నది. ఆల్రెడీ చీకటే ఉంది. వరల్డ్ మొత్తము చీకట్లో తడవలాడుతుందంట. కానీ యోబు గ్రంథంలో రాసుంటుంది, చీకటిలో వాళ్ళు అంతా ఇట్లా తడుములాడుతున్నారంట, వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కండ్లకి కనిపించదు. ఎందుకంటే వాళ్ళకు దేవుని యొక్క వెలుగు ఏంటో తెలియదు, ఆయన యొక్క మహిమ ఏంటో తెలియదు. సో, నీ యొక్క వెలుగుని నువ్వు ప్రకాశింప చేస్తే మాత్రమే వాళ్ళు వచ్చి దేవుని గుర్తించి అప్పుడు దేవుణ్ణి గ్లోరిఫై చేస్తారని ఉంది కదా. సో, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మహిమ మన మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ
నీ మీద కనబడుచున్నది. సో అందుకని జనములు నీ వెలుగులకు వచ్చెదరు అని అంటే నీ వెలుగు ప్రకాశమానంగా కనిపించాలంటే మన యొక్క సత్క్రియలు ప్రతి ఒక్కరికి కనిపించేలాగా ఉండాలి. ఇది మన యొక్క బాధ్యత. ఇది ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క వెలుగు ఇప్పుడు ఎక్సోడస్లో అంటే పాత నిబంధనలో చూసుకుంటే ఎక్సోడస్లో 10వ అధ్యాయం 23వ వచనంలో చూసుకుంటే అసలు దేవుడు వారి ఇజ్రాయేలీలందరికీ ఎలా వెలుగుగా ఉన్నాడు, ఎలా వెలుగుగా ఉండి నడిపించాడో అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే నిర్గమకాండము 10వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే అక్కడ మొత్తము దేవుడు సృష్టించిన అన్ని తెగుళ్ళ గురించి ఉంటుంది కదా. సో అక్కడ 23వ వచనంలో ఏముంటుందంటే అక్కడ మొత్తం ఐగుప్తీయులందరికీ చీకటి కలుగజేస్తాడు కదా. అదొక తెగులు కదా. చీకటి కలుగజేసినప్పుడు ఏమవుద్దంటే ఇశ్రాయేలీలందరికీ మాత్రము వెలుగు యాజ్ యూజువల్గా ఉంటుందంట. ఇంగ్లీష్లో ఏమైనా రాసిందంటే యాజ్ యూజువల్ దే హ్యావ్ ద లైట్. అంటే దేవుడు చీకటిని వెలుగుని కలుగజేసింది ఆయనే. కానీ ఎవరైతే నిజంగా దేవుని చేత ఎంచబడ్డారో వారి పట్ల ఆయన కృప అమితంగా ఉంటుంది. ఆ వెలుగుని ఎవరు తీసేయడానికి ఛాన్సే లేదు. అసలు ఇమాజిన్ చేయండి, వాళ్ళకి కళ్ళు తెరిచి ఇలా వేరే ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వారికి కళ్ళు తెరవడానికి భయపడ్డారంట ఐగుప్తీయులు. కానీ ఇశ్రాయేలీలకు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి వెలుగుందంట. అంటే ఎంత గొప్ప దేవుడు కదా, ఆయన ఏదైనా చేయగలడు కదా. సో ఎక్సోడస్ ఇంకా నిర్గమకాండము 27-20లో ఏమని రాసి ఉంటుందంటే ఇది ఇంకొక వర్షన్ ఆఫ్ వెలుగు గురించి చూద్దాం. ఈ ఎక్సోడస్ నిర్గమకాండము 27-20 వచనం చదువుతాను. అయితే ఇక్కడ మన యొక్క వెలుగు నిత్యము వెలగాలి అంటే కంటిన్యూస్గా ఉండాలి. మన వెలుగు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎక్కడ ఆగడానికి లేదు. సో ఇది పాత నిబంధనలో ఎలా చెప్తున్నాడో దేవుడు చూద్దాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. అయితే ఇక్కడ ఏమని రాసిందంటే దీపం నిత్యం వెలగాలంటే ఒకటి ఉండాలంట. ఏంటది? నిత్యము వెలగడానికి ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. అంటే దంచి అని అంటే క్రషింగ్ అనమాట. ఆలివ్ ఆయిల్ని వాళ్ళు దేనికి వాడతారంటే క్రష్డ్ ఆయిల్. అంటే ఆలివ్స్ అన్నిటిని బాగా ఇలా దంచి వాటిని క్రష్ చేసిన తర్వాత వచ్చిన ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ తోటి వెలుగు అంటే దీపంని వెలిగిస్తారు. సో ఈ దీపము కంటిన్యూస్గా వెలగాలి అని అంటే ఈ ఆయిల్ ఎప్పుడూ ఉండాలి. ఓకే. సో ఇదే వచనము ఇంకొక చోట రాసింది. లేవియాకాండము 24వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 2వ వచనం చదువుతాను. లేవియాకాండము 24వ అధ్యాయం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. సో ఇప్పుడు ఈ దీపం ఏం చేయాలట? మార్నింగ్ నైట్, డే అండ్ నైట్ వెలగాలని వాళ్ళకు ప్రాక్టికల్గా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దానికి ఏం చేయాలంటున్నాడు? ఒలీవ నూనెను తీసుకురావాలంట. ఆలివ్స్ అంటే ఏంటి? మనకు రిజంబుల్గా ఏముంటుందంటే ఆలివ్స్ అంటే ఏంటి? వాటిని ఏం చేస్తారంటే బాగా ఇట్లా దంచి క్రష్ చేసి తీసుకొస్తారు. బాగా క్రష్ చేయడం అని అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే గెత్సెమనే తోటలో ఆయన పడిన కష్టం అంటే బిఫోర్ హిస్ క్రాస్, ఆయన యొక్క సిలువకు వెళ్ళే ముందు ఎలా గెత్సెమనే తోటలో తండ్రితో ప్రార్థిస్తున్నాడు. ఆయన యొక్క రక్తము చెమట నీటి బిందువులలాగా మారేంత వరకు అట్లా క్రష్ చేయబడ్డాడు కదా. సో అది దానికి ఆలివ్కి గుర్తుగా ఉంటుంది. అంటే ఏంటంటే మనము దీపము కంటిన్యూస్గా వెలగాలి. మన యొక్క దీపము ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో కంటిన్యూస్గా వెలగాలి అని అంటే జస్ట్ అట్లా అందరికీ ఆకలిగా ఉన్న వారికి అన్నం ఇచ్చేసి లేకపోతే మంచి పనులు చేసేసి, చెప్పాలంటే బయట ఎవరైనా చేస్తారు. కామన్గా చేసేది ఏంటంటే అందరికీ ఆహారం కోసము కష్టపడతారు, వెళ్ళి ఫ్రీ భోజనాలు అని ఇస్తారు, ఇంకా చెప్పాలంటే వస్త్రాలు ఇస్తారు కదా. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్.
అయితే దీనిలో మనకు మన యొక్క దీపము కంటిన్యూస్గా వెలగాలి అని అంటే ఇది ఎవరైనా చేస్తారు, ఇది ఒకటే ప్రాక్టికల్గా చేస్తారు. కానీ మన యొక్క దీపము మన యొక్క వెలుగు కంటిన్యూస్గా వెలగాలి అని అంటే క్రష్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అంటే అనాయింటింగ్ అనేది కంపల్సరీ. మనము ప్రార్థనలో ఉండి దేవుని దగ్గర నుంచి నేర్చుకోకుండా ఈ యొక్క క్రష్డ్ ఎక్స్పీరియన్స్ నుంచి పోకుండా మన యొక్క వెలుగు ప్రకాశింపడం చాలా చాలా కష్టం. సో మనం అనుకుంటాం ఏంటంటే ఓకే, జనరల్గా అందరం చేసేస్తున్నాంగా, ఓకే ఎవరితో కూడా పెట్టుకోవద్దు, అందరితో బాగుండాలి, ఓకే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. సో ఇట్స్ అ కామన్ డైలాగ్. అట్లా కాదు. సో ఎవరైనా చేస్తారు, ఇది బయట ఎవరైనా చేస్తారు, ఇట్స్ జనరల్ కదా. అహింస పాటించాలి, లేకపోతే ఇవన్నీ ఇట్స్ వెరీ కామన్. అది కాదు. సో అట్లాంటి కామన్ థింగ్స్ చేస్తూ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆలివ్ ఆయిల్ అంటే ఈ క్రష్డ్ ఆలివ్ ఆయిల్, ఈ దీపం కొరకు ఎలా అయితే ఎంత క్రష్ చేయబడి ఎలా అయితే ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఆయిల్ ఎలా అయితే పోసిన తర్వాత అది దినము రాత్రి దినము మొత్తము దేవుని యొక్క సన్నిధిలో కంపల్సరీ వెలుగుతానే ఉండాలంట. అంటే ఇది మనకు ఆత్మీయ యొక్క విధానంలో చూసుకుంటే, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఏది చెప్పినా కానీ అది న్యూ టెస్ట్మెంట్లో మనకు ఆత్మీయంగా అంటే ఇట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మనము ప్రాక్టికల్గా చేయాల్సిందిగా గుర్తించాలి. సో మనం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆ యొక్క ప్రూనింగ్ నుంచి, అంటే ఆయన కటింగ్స్ చేస్తూ ఉంటాడు, కొన్ని మనలో నుంచి తీసేయడానికి కొన్ని ప్రూనింగ్ చేస్తూ ఉంటాడు కదా. అంటే మనకు జాన్ 15th చాప్టర్లో ఉంటుంది ఏమని, నేను ద్రాక్షావళిని, మీరు బ్రాంచెస్ అయి ఉన్నారు. సో ఆయన యొక్క కట్టింగ్స్ ఉంటాయి కొన్ని, అవి క్రషింగ్ చేసినప్పుడు లేకపోతే కటింగ్ చేసినప్పుడు మనకి ఏమవుద్దంటే కొంచెం పెయిన్ అవుతుంది. సో అలాంటివి మనం భరించాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని ట్రైనింగ్ ద్వారా తీసుకుపోతున్నాడో, డిసిప్లిన్ అనేది చేస్తూ ఉన్నాడో, అది వినడానికి, చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ దేవుడు యొక్క నేర్పించే యొక్క దాని గుండా మనం వెళ్తే ఆ క్రషింగ్ ఆయిల్ నుంచి, అంటే అనాయింటింగ్ ఆయిల్ నుంచి వచ్చే వెలుగు కంటిన్యూస్గా ఉంటుంది. సో దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవాలి. సో ఇట్లా మనము క్రష్డ్ ఆయిల్ లాగా, అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పాల్ చేసుకుంటే మేము అన్ని సైడ్స్ నుంచి క్రష్ చేయబడ్డాము అని మాట్లాడతాడు. అన్ని సైడ్స్ నుంచి మేము బాగా బాధింపబడ్డాము, బంధించబడ్డాము, మేమంతా క్రష్ చేయబడ్డాము. అంటే వాళ్ళు నిజమైన సువార్త సేవకులాగా బయటికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు అసలైన పెయిన్ గుండా వాళ్ళు వెళ్ళారనమాట. అప్పుడు చాలామంది వాళ్ళని బాధించారు కదా. కానీ ఆయన ఏం చెప్తాడంటే దాంట్లో కూడా అపాయంలో కూడా మేము ఉపాయం లేని వారిగా ఉండలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎక్కడ చూసుకున్నా వాళ్ళ క్రషింగ్ ద్వారా పోతున్నా కానీ వాళ్ళు ఏమై ఉన్నారు, అలాంటి గొప్ప సేవ చేశారు. తర్వాత ఎంతోమందిని దేవుని తట్టు తిప్పారు కదా. సో ఇప్పుడు మనమున్న పొజిషన్లో మనం చూసుకుంటే మనము వెలుగుగా ఉన్నాము. ఎలా వెలుగుగా ఉన్నాం? ఓకే, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటే కాదు. మన యొక్క సత్క్రియలు మనుషులందరూ చూడాలి. ఎలా చూస్తారు? మనం ప్రతిదినం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క కార్యంలో చూడాలి. అంతేకాకుండా మనము ఈ యొక్క క్రష్డ్ ఆయిల్, అంటే ఈ అనాయింటింగ్ ఆయిల్ గురించి మనం యాక్చువల్లీ కొంచెం దాని మీద ఇంకా ధ్యానం చేయాలి. మనము అనాయింటింగ్ ఆయిల్ అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం యొక్క అభిషేకము. ఈ వాక్యము దాని యొక్క ఆయిల్ని ప్రతిదినము మనం అలా క్రష్ చేస్తూ తీసుకుంటూ ఉండాలంటే దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క సారం కూడా మనము తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము మన యొక్క దీపము వెలుగుగా ఉంటుంది. సో మళ్ళొకసారి అది వచనం చదువుదాము. మీరు అలాగునని మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే మనకు ఇంకొక వచనం కూడా ఉంది కదా, కీర్తనలు 119లో ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో మన యొక్క త్రోవ వెలుగే దేవుడై ఉన్నాడు కదా. నీ వాక్యమే నా మార్గమునకు దీపమై ఉన్నది.
సో మన యొక్క ప్రతి మార్గము, ప్రతి ఒక్క ప్రవర్తన కూడా దేవుని యొక్క వెలుగై ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన యొక్క లైట్ ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ప్రకాశింపజేస్తాం కదా. సో అలా మనము ఆ వెలుగుని ప్రకాశింపచేయాలంటే ప్రతిదినము మనము దేవుని యొక్క అనాయింటింగ్ ఆయిల్తో నింపబడాలి, దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నేర్పించే ప్రతి ఒక్క పనిని మనం చేయాలి. ఎక్కడ కూడా మనము పొగరుగా, గర్వంగా ఉన్నామనుకోండి, దేవుని దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోలేము. మనకు యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమనైతే చూపించాడో అలా తగ్గింపు స్వభావంని మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారిలాగా ఉండాలి. ఇతరులు ఎవ్వరున్నా కానీ ఇప్పుడు మనము వేరే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ లైట్ ఏదైతే మన మీద ఉందో అది ఏమవుతుందంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, దేవుని తట్టు తిప్పుతుంది. సో అంత పవర్ మనలో ఉంది అని చెప్తున్నాడు దేవుడు. మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు అని అంటే అంత వెలుగు. ఇప్పుడు ఎలా ఉంది ఆ వెలుగు మనకి, ఆ వెలుగు ఎలా వస్తుంది మనకి అసలు? ఎందుకంటే దేవుని యొక్క వెలుగు మన మీద పడుతుంది కాబట్టి. ఏంటంటే మనకు ఇప్పుడు ఇజ్రాయేలీల గురించి ఎలా చెప్పామో అలాగే ఇజ్రాయేలీలకి ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఏమని ఇస్తాడు? నంబర్స్ 6వ అధ్యాయం అంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24. మనకు అందరికీ చాలా కామన్ అండ్ వెరీ ఫేవరెట్ వర్డ్స్ కదా అది. ఏంటంటే బెనడిక్షన్ కూడా లాగా కూడా చెప్తారు కదా. సో ఇప్పుడు సంఖ్యాకాండము 6:24 ఏమని ఉంటుందంటే అక్కడ తెలుగులో చదువుతాను నేను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. సో ఇట్లు అందరినీ అక్కడ వాళ్ళని ఉచ్చరించాలని చెప్తాడు దేవుడు, అక్కడున్న ఇజ్రాయేలీలందరినీ. సో అట్లా వాళ్ళు ఉచ్చరించడం వల్ల వారిని ఆశీర్వదించాడనమాట. సో ఇప్పుడు మనకేంటంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క కాంతి, తన సన్నిధి కాంతి అంటే ఆయన యొక్క ప్రజెన్స్లో ఉన్న లైట్ని మన మీద ఉదయింపజేస్తాడు. అంటే మనము అద్దం లాంటి వారం. ఇప్పుడు ఆయన లైట్ మన మీద పడుతుంటే ఏమవుతుంది? రిఫ్లెక్షన్ వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద పడుతూ ఉంటేనే కంటిన్యూస్గా ఆ రిఫ్లెక్షన్ అనేది వేరే వారికి కొడతా ఉంటుంది ఆ వెలుగు. అప్పుడు వారు దేవుని యొక్క వెలుగుని మన పట్ల చూసి దేవునిని ఆరాధిస్తారు, దేవుణ్ణి గ్లోరిఫై చేస్తారు. సో యెహోవా యొక్క సన్నిధి కాంతి మన మీద ఉండాలంటే ఏం చేయాలి? మనము దేవుని యొక్క నడిపింపుని ఎప్పుడూ కోరుకోవాలి, ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన ఆశీర్వాదం అంటే మనకు చాలా సంతోషం వేస్తుంది కదా. సో ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి, కంటిన్యూస్ అది. ఓకే, మనకు లేమిలోను కలిమిలోను ప్రతి చోట కూడా ఆశీర్వాదమే మాట్లాడాలి మనం. సో అంటే జస్ట్ ఇట్లా మాట్లాడడం అని కాదు, మనం ఒక ఆశీర్వాదం అయి ఉండాలి యాక్చువల్లీ. సో మనమే వెలుగై ఉన్నాం కాబట్టి ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద పడతా ఉన్నప్పుడు అప్పుడు మనకు సమాధానం ఉంటుంది. అంతేకాకుండా మనము ఇతరులకు సమాధానం కూడా ఇచ్చిన వారంగా ఉంటాం. సో కాబట్టి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే మనము లోకమునకు వెలుగై ఉన్నాము. సో మన యొక్క మాటలు, చేష్టలు, మన యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా దే షుడ్ బి అ స్టాండర్డ్, ఒక హై స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి మనం. ఓకే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనకు అసలు అవకాశం లేదు. ఓకే, మనం దానికోసం నిర్ణయించబడలేదు, నియమింపబడలేదు. సో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. సో మన సత్క్రియలను బట్టి వేరే వారు దేవుని తట్టు తిరగబడాలి, అది మన బాధ్యత. సో అలా ఉంటున్నట్లు దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనము, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. అవును ప్రభా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నావు తండ్రి. మేము ఒక కొండ మీద ఉన్న పట్టణం ఎలా అయితే మరుగై ఉండదో, మేము కూడా మా యొక్క సత్క్రియల ద్వారా, మా యొక్క పనుల ద్వారా ప్రభా నీ యొక్క వెలుగును ఈ లోకమునకు చూపించుటకు మాకు జ్ఞానం దయచేయండి తండ్రి. మీ యొక్క విజ్డమ్తో మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన మీరు పెట్టిన ఒక స్టాండర్డ్ని మేము మెయింటైన్ చేయడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి నాయన, మేము జస్ట్ లైక్ దట్ అలా ఏది పడితే అది మాట్లాడుతూ నాయన
ఏది పడితే అది చేయడానికి మేము నిర్ణయించబడలేదు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీ యొక్క సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీరు ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ద్వారా మాకు నేర్పించారు తండ్రి. ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా ఉండి నాయన నడిపించారో, ఎలా చూపించారో అలాంటి మార్గంలో మేము కూడా ఇతరులను ప్రేమించలాగున, ఇతరుల పట్ల మేము దయ కలిగిలాగున ఉండులాగున మాకు సహాయం దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు ఎలా చేశారో అంతకంటే గొప్ప పనులు మేము చేస్తామని చెప్పారు తండ్రి. నాయన అలా మేము చేయలాగున ప్రభా, అలా మేము ఇంకా ఇతరులను నీ తట్టు త్రిప్పులాగున ప్రభా మరి తండ్రి మాకు సహాయం దయచేస్తారని ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరెవరికైతే ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నాయన మీరే ప్రభా మరి తండ్రి ప్రతి ఒక్క పర్సన్ని ప్రభా మరి తండ్రి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం తండ్రి. నేను ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యెహోవా రాఫా నైనా నీ యొక్క స్ట్రైప్స్ ద్వారా వి రిసీవ్ ద హీలింగ్ నైనా. దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.